అమ్మలు తాతయ్యలు విప్పే నీతులు చిట్టాలన్నింటించి We want freedom, we want freedom. We want freedom, we want freedom. పిడుగే పడిన అదరం పనిలో పడితే వదలం భ్రమలో పడుతూ బ్రతకం We love life. నమస్కారం, వెల్కమ్ టు లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1600+. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తరుణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచెప్పుకుంటున్నాము. తరుణ్ కూడా చైల్డ్ యాక్టర్ గానే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత హీరో అయ్యాడు, సక్సెస్ఫుల్ స్టార్ అయ్యాడు. సో విషింగ్ తరుణ్ వెరీ 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 హ్యాపీ హ్యాపీ బర్త్డే. మన స్టార్ మహిళ కార్యక్రమం అంటే ఇది కేవలం మహిళలు మాత్రమే కాదు, పురుషులు కూడా చూసేటువంటి కార్యక్రమం మీ అందరికీ తెలిసిందే. అలాగే మహిళలతో పాటు బాలికలు, యువతీమణులు అందరూ చూస్తుంటారు మన కార్యక్రమానికి. ఈ కోవలోనే ఈ రోజు వచ్చేసారు ఈ బుజ్జి బుజ్జి అమ్మాయిలు. చాక్లెట్ కన్నుల చిన్నదానివే, నువ్వు బిస్కెట్ బుగ్గల కురదానివే, నవ్వులతో లాగేశావే, మార్కెట్ పువ్వుల్లో ముంచేశావే, కొట్టి జో కొట్టి ఢీ కొట్టి ఆ కట్టి గుండెల్లో గూడెట్టావే. ఈ బాలికలకి స్వాగతం పలుకుదాము. బాలికలు వెల్కమ్ టు స్టార్ మహిళ. ఎలా ఉన్నారు అందరూ? సరే, ఇప్పుడు పరిచయాలు పెంచుకుందామా? నా పేరు అక్షిత, నేను 6th క్లాస్ చదువుతున్నాను. నా హాబీస్ పెయింటింగ్. నా పేరు శ్రీజ, నేను 6th క్లాస్. నా హాబీస్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్. ఓకే. నా పేరు శ్రేయ, నేను 6th క్లాస్. నా హాబీస్ డ్రాయింగ్ ఇంకా పెయింటింగ్. మీరు అందరూ 6th క్లాసా? ఒకటే స్కూలా? వేరే వేరే స్కూల్సా? ఓకే. నా పేరు సారిక, నేను 6th క్లాస్. నా హాబీస్ వాచింగ్ టీవీ అండ్ ప్లేయింగ్. ఖుష్బు, ఏ ఖుష్బు, నువ్వు గెట్ రెడీ ప్రోగ్రామ్ లో యాంకర్ కదా? కాదా? అవును, అక్కడ కూడా ఖుష్బునే ఉంటుంది. కాకపోతే అక్కడ పెద్ద ఖుష్బు, ఇక్కడ చిన్న ఖుష్బు. ఇద్దరికి సేమ్ గా ఒకటి మాత్రం ఉంది, బుగ్గలు చూడండి, సేమ్ ఉన్నాయి బుగ్గలు ఇద్దరికి. ఆ చెప్పు ఖుష్బు. నా పేరు ఖుష్బు, నేను 6th క్లాస్. నా హాబీస్ డాన్సింగ్. ఓకే. హాయ్, నా పేరు అదితి, నేను 7th క్లాస్. నా హాబీస్ రీడింగ్ స్టోరీ బుక్స్. సరే, మీ పరిచయాలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టే ముందు అక్షిత, శ్రేయ, ఖుష్బు, అదితి, సారిక, శ్రీజ లలో ఎవరి వాళ్ళ స్టార్ బాలిక అవుతారు? మీరు గెస్ట్ చేయండి. మేము రౌండ్ మొదలు పెడుతున్నాము. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్లో మనం మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి, చూద్దాం. మీకు ఏమేం కార్డులు వచ్చాయో చూడండి ఒకసారి తీసి. రారో రారో నా శివకాశి అగిరాజేసి సిగ్గు పెట్టేస్తే చాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే, చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే, చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే, కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే, ముద్దే పెట్టాబంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే. సో శ్రేయకి ఈ కార్డు వచ్చింది కాబట్టి స్టార్ కార్డు శ్రేయకి ఇచ్చేస్తున్నాము 20 పాయింట్స్.
మిగిలిన వాళ్ళందరికి ఏమేమి కార్డులు వచ్చాయో ఒకసారి చూపించండి. మీ అందరికి ఎన్ని పాయింట్లు వస్తాయో తెలుసుకోవాలి అనుకుంటే రౌండ్ మొదలెట్టాల్సిందే. దింపేద్దాం పంజరం. శ్రేయానికి 20 పాయింట్స్ వచ్చాయి కదా. ఇప్పుడు నీ కళ్ళకి గంతలు కట్టేసి పంజరం లోపల వదిలేస్తాం, మిగిలిన వాళ్ళందరినీ వదిలేస్తాం. అందులో నువ్వు ఫస్ట్ ఎవరిని పట్టుకుంటే వాళ్ళకి 10 పాయింట్స్ వస్తాయి, తర్వాత 12, తర్వాత 14, తర్వాత 16, తర్వాత 18. ఓకేనా? ఓకే. కమాన్ అదితి, సారిక, శ్రీజ. రెడీ? 1 2 3 గో. ఓకే, ఖుష్బుకి మనం ఇచ్చేద్దాం 10 పాయింట్స్. ఓకే ఖుష్బు, ఇంట్లో ఎక్కువగా ఎవరు పని చేస్తారు? అమ్మ పని చేస్తుందా, నాన్న పని చేస్తారా? అమ్మ ఏమేం పనులు చేస్తుంది పాపం? వంటలు అమ్ముతుంది, బట్టలు కడుగుతుంది, సరిస్తుంది ఇల్లు, అంతే. ఇవన్నీ అమ్మ చేస్తుంటే నాన్న ఏం చేస్తాడు? ఆఫీస్కి వెళ్తాడు, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత పనుకుంటాడు. బాబోయ్, ఎవరిది స్టూలు? ఈ పొట్టి పుడంకాయ ఎవరు? రెడీ? 1 2 3 గో. మీకు 12 పాయింట్లు. ఓకే రెడీ? 1 2 3 గో. అక్షితకి 14 పాయింట్స్. నువ్వే గనక ఒక స్కూల్ పెట్టావనుకో, ఆ స్కూల్లో ఎలా ఉంటుంది? టైమింగ్స్ ఏంటి? 11:30 నుంచి 1 o'clock. ఏమేం చెప్పిస్తారు స్కూల్లో? ఓన్లీ గేమ్స్. ఓన్లీ గేమ్స్? ఇంకా చదువులే ఉండవు అసలు? అంటే ఒక 2 minutes. 2 minutes? అదేనా మ్యాగీ నూడిల్సా? మీరు కూడా అలాంటి స్కూల్ ఏమైనా పెడతారా? మిమ్మల్ని అందరినీ వదిలేస్తే అలాంటి స్కూలే పెడతారా? నువ్వు పెట్టావా? ఇట్రా, నువ్వేం స్కూల్ పెడతావుదా చెప్పు. మంచి స్కూల్ పెట్టు. అంటే మంచి స్కూల్ అంటే టైమింగ్స్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4:30. ఓకే, ఏముంటుంది స్కూల్లో? హాఫ్ డే మొత్తం ఆడుకోవడం, హాఫ్ డే చదువుకోవడం. ఇది బాగుంది. నాదే నీదే బాగుందా? నేను 2 minutes మాత్రమే చదువుకున్నట్టయితే ఆ పెద్దగా అయిన తర్వాత కూడా చేయడానికి ఏం ఉండదు. స్పోర్ట్స్ మ్యాన్ అవుతారు పెద్ద అయినాక. ఇంకా అంతే, మీ స్కూల్లో చదివి ఇలాంటి స్కూల్ అన్ని వచ్చేసాయి అనుకో, ఇంకా అందరూ పరిగెడుతూనే ఉంటారు. ఇంకా డాక్టర్లు ఉండరు, ఇంజనీర్లు ఉండరు, ఎవరు ఉండరు. ఆ మటుకి యాంకర్ కూడా ఉండదు. కొంచెమైనా మినిమం చదువు కావాలి కదా. అంటే నేను ఏం చదవకుండానే యాంకర్ అయ్యాను అనుకుంటున్నావా? చదివావు నువ్వు ఫస్ట్ క్లాస్. సో వీళ్ళు ఇప్పటి వరకు జనాలు అనుకుంటుంది ఇదే నా గురించి. చాలా మంచి విషయాలు తెలుసు వీళ్ళకి. థ్యాంక్ యూ. వెళ్ళు నన్ను. 1 2 3 గో.
లలితకి 18 పాయింట్లు వచ్చాయి, సారికకి 16 పాయింట్లు వచ్చాయి. హోటల్లో టీ ఎక్కడ దొరుకుతుంది? ఒక్క నిమిషం, ఫస్ట్ నీ సవరం ఎక్కడ దొరికిందో చెప్పు. షాప్ లో. ఇదేంటే, ఇది మొత్తం జుట్టేనా, నీదేనా? కాదు. బా, ఎంత నిజాయితీగా ఒప్పేసుకుందో. మా స్టార్ మహిళ కార్యక్రమానికి వచ్చిన ఒక్క మహిళ కూడా ఒప్పుకోదు ఇది సవరం ఏంటంటే. ఒప్పు కాదండి నాదే అంటారు. ఇవే మాత్రం కాదు సవరం అని చెప్పేసింది. గుడ్ గర్ల్ అమ్మా, ఐ లైక్ ఇట్. ఓకే చెప్పు ఇప్పుడు. హోటల్లో టీ ఎక్కడ దొరుకుతుంది? హోటల్లో అయినా ఇంట్లో అయినా టీ కప్పులోనే దొరుకుతుంది. కాదు. మరి ఎక్కడ దొరుకుతుందో చెప్పు. ఓయి మధ్యలో. ఓయి మధ్యలో. హోటల్ HOTEL లో టీ ఎక్కడ దొరుకుతుంది? అమ్మా నేను ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, టగటగా సమాధానం చెప్పండి, ఓకేనా? మన్మోహన్ సింగ్ గారు ఎవరు? చెప్పు దగ్గరగా. PM. ఓకే. ప్రైమ్ మినిస్టర్. బరాక్ ఒబామా ఎవరు? మనిషి. అమెరికాకి ప్రెసిడెంట్. అమెరికాకి ప్రెసిడెంట్. అమ్మా పర్వాలేదు, బాగానే తెలుసు. ఓకే. నెల్సన్ మండేలా ఎవరు? ఏమో, ఫ్రీడమ్ ఫైటర్. నీకే తెలిసింది. కుమా ఎవరు? మనిషి. యాంకర్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మీరిద్దరు ఇంత బాగా చెప్పినందుకు మిమ్మల్ని ఈ పంజరంలో వేసేయండి. సో అలా ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ చార్మేడ్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. చోటు కొన్ని బలూన్లు కొనుక్కున్నాడు. అందులో 2 తప్ప మిగిలినవన్నీ తెల్లవి, ఇంకో 2 తప్ప మిగిలినవన్నీ ఎర్రవి, ఇంకో 2 తప్ప మిగిలినవన్నీ పచ్చవి. చోటు ఎన్ని బెలూన్లు కొనుక్కున్నాడు? 6. ప్రశ్నకు వేళాయరాలో మనం సమాధానం రివీల్ చేద్దాం. అప్పటి వరకు సైలెంట్ గా ఉండండి, బెలూన్లు పగలగొట్టద్దు, ఓకేనా? సరే, ఇప్పుడు ఒక పాట. మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోవంది మైకం తేనె కళ్ళ హొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే 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 ఓ పిల్ల చాలే వెయ్యమాకే వేషాలే నీ నకసికలే చాలే మది నీవు పకే ఉయ్యాలే ఓ వీడిపోనే నిన్ను విడిచిపోనే అందకుండా ఉండిపోనే అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే ఓ కళ్ళలో కళ్ళలో మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం. ఏ బాగా చేశారు శ్రేయ అండ్ అక్షిత, గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి ఇద్దరికి. ఈ పాట ఏ సినిమాలోది? గుండె జారి గల్లంతయిందే. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. వెరీ గుడ్. ఇప్పుడు ఒక డైలాగ్ వినండి. హలో, ఇటు బాబు వెళ్లాల్సింది. అది అవుట్ హౌస్ కదరా. ఇక నుంచి నువ్వు ఉండాల్సింది ఇక్కడ. ఇక్కడ ఎవళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండటం బెటర్. ప్లేస్ మారగానే మనిషి మారిపోయావు కదరా.
రేయ్ నువ్వు ఫీల్ అవుతావు నాకు తెలుసురా, కానీ తప్పదురా, ఏం చేస్తాం. సర్లే నీకోసం నేను కూడా ఇక్కడే ఉంటానులే. అవసరం లేదులే, నేనేం ఫీల్ అవ్వను కానీ నువ్వు ఆ విల్లాలోనే ఉండు. విల్లాలో ఉంటే వానర్ ఫీల్ అవుతాడు. ఆడేవుడు? విల్లా వానరు. విల్లా ఉండరు ఎవడరా? మన కారు వానరు. కారు నీది కాదా? విల్లా వానరదే. అంటే విల్లా కారు రెండు నీవి కాదా? రెండు వానరయ్యారా. మరి నువ్వు డ్రైవర్. ఏ విషయం ఇండియాలో ఎవరికన్నా చెప్పావు అనుకో నీ పరివే పోద్ది. హోరియతవా, మరి నాకు ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుంచి అన్ని నావే అన్నావు కదరా? అన్ని నాయే అనలేదురా, అంతా మాయే అన్నాను. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదురా. నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుండు. నువ్వు షాక్ నుంచి బయటకు వచ్చేలోగా నేను వచ్చి కలుస్తాను. తరుణ్ తో మాట్లాడుతున్న నటుడు ఎవరు? సునీల్. కరెక్ట్ ఆన్సర్. ఓస్ తీసుకో 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట వేసుకుందాం. నా రాకాసి నువ్వే బయటేసి అట్టా గోపేస్తే టాపులేసి పోందే పోందే పాప టాపులేసి పోందే పోందే పాప రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోందే పోందే పాప టాపులేసి పోందే పోందే పాప చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టాబంటే టాపులేసి పోతే ముద్దే పెట్టాబంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో. సమ్మర్ లోన లస్సీలా వింటర్ లోన కాఫీలా దస్తున్నావే వచ్చి గుద్దేస్తున్నావే అమ్మో బ్రేకుల్లేని లోరీలా రాయే రాయే నా రాకాసి అట్ట నవ్వేసి గుండె తవ్వేస్తే రారో రారో చిట్టికేసి షట్టు మడతేసి కాలరెగరేస్తే టాపులేసి పోతే ఓని కట్టాబంటే టాపులేసి పోతే పూలే పెట్టాబంటే టాపులేసి పోతే నీళ్ళే కొట్టామంటే టాపు టాపు టాపులేసి పోతిరో. శ్రేయ, సారిక అండ్ శ్రీజ వెరీ గుడ్ యా, టాప్ లేపేశారు మీరు. ఈ పాటలో హీరో ఎవరు? అల్లు అర్జున్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. పుష్ప, నీకు ఇష్టమైన హీరో ఎవరు? అల్లు అర్జున్. అవునా, ఎందుకు? మంచి డాన్సర్ అందుకనే. అంతేనా? మరి రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు, నాని, ఎన్టీఆర్, రాజీవ్ కనకాల? అసలు కాదు. అసలు కాదంట. మా ఆయనకి బాగా డాన్స్ వచ్చే నేనే నేర్పించాను భరతనాట్యం. అచ్చా, ఇప్పుడు చేసి చూపియనక్క. ఇప్పుడు చేసి చూపించాలా? చూడు. తామ్ తామ్ టాప్ లేచిపోద్ది నిజంగానే. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ చార్మేడ్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. ఓకే, ఒక చాక్లెట్ తీసుకో. మీరు వస్తున్నారని నేను తెప్పించా. థ్యాంక్ యూ. పెట్టుకో. నువ్వే నువ్వే సినిమాలో తరుణ్ కి జోడీగా ఎవరు చేశారు? శ్రేయ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. 3 శ్రేయ, 1 అదితి, శ్రీజ దగ్గర. శ్రీజ 1, ఖుష్బు 1. విలన్ ని చంపడానికి ఈగకి ట్రైనింగ్ ఇచ్చిన హీరోయిన్ ఎవరు? సమంత. మళ్ళీ 6 పాయింట్లు వచ్చేసాయి నీకు. తీసుకో. శ్రీజ 2, సారిక 1, అదితి 1, ఖుష్బు 2.
తరుణ్ కలిసి నటించిన సినిమా ఏది? భలే దొంగలు. తీసుకో 6. అక్షిత 3, శ్రేయ 2, ఖుష్బు 1. A is equal to 1, B is equal to 4, C is equal to 9. A plus B plus C ఎంత? 14. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. పాపకి మ్యాథ్స్ వచ్చు. కంగ్రాచులేషన్. శ్రీజ 2, సారిక 1, శ్రేయ 1, ఖుష్బు 2. Gangnam Style. 나는 선어해. 낮에는 너만큼 따사로운 그런 선어해. 커피 식기도 전에 원샷 때리는 선어해. 밤이 오면 심장이 터져버리는 선어해. 그런 선어해. 아름다워. తరుణ్ హీరోగా యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా ఏది? నువ్వు ఎవరు? నువ్వెవరా? నువ్వే కావాలి. చూసారా డైరెక్టర్స్, పిల్లలకు మీరు ఎంత కన్ఫ్యూజన్ తెప్పిస్తున్నారు. నువ్వు అన్న టైటిల్ తో ఇన్ని సినిమాలు తీసి వాళ్ళ చిన్ని మనసులో ఎన్ని నువ్వులు ఇరుక్కుపోయాయో అసలు. నువ్వే నువ్వే, నువ్వంటే నేను, నువ్వు. ఓకే, తీసుకో పాయింట్లు. అక్షిత 3, శాశమ 2, శాశమ్మానా? సాయి శర్మనా? సాయి శర్మ. ఏదో కొత్త పేరు అనుకున్నానే నేను. అవునా? శ్రేయ శర్మ అంటాను. శ్రేయ. ఓకే శ్రేయ. ఎంత మంచి పేరుని ఎలా చేసావు నువ్వు అసలు. శ్రేయ శర్మ 2 అంట. అక్షిత 1. ఇప్పుడే తీసుకున్నావు కదే. నేను 4 తీసుకుంటా. కుదరదు. కుదురుతుంది. 2 కుదురుతుంది మా దాంట్లో. అయితే శ్రీజ 1. 122 యాపిల్స్ నుంచి కుందేలు అంటే ర్యాబిట్లు 24 యాపిల్స్ తినేసాయి. ఇంకా అక్కడ ఎన్ని యాపిల్స్ ఉంటాయి? 122 - 24. 122 - 24. తొందరగా నీకు 10 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నాను. చీటింగ్. A square B square A plus B whole square. Tom and Jerry war Ricky a time I don't care. ఆప్షన్స్ అప్పా. అబ్బా. A 92, B 98. 90, కక్కు అంగడగా 98. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3 పాయింట్స్. అదితి 3. Tom and Jerry war Ricky a time I don't care. మనిషి ఏ జంతువు మీద స్వారీ చేయగలడు? గుర్రం. తీసుకో 6. అక్షిత 3, శ్రేయ 2, అదితి 1. మీ ఫ్యామిలీ అంతా కలిసి కార్లో షాపింగ్కి వెళ్ళారు. ఆ కార్ టైర్ లో ఒక దానిలో అసలు గాలే లేదు. అయినా మీరు ఏ ఇబ్బంది లేకుండా షాపింగ్ చేసుకుని ఇంటికి వచ్చేసారు. అది ఎలా? ఆప్షన్స్. ఏ, ముందు టైర్ లో గాలి లేకున్నా పర్వాలేదు కాబట్టి. బి, అది స్పేర్ టైర్ అంటే స్టెప్ని, అందులో గాలి లేకపోయినా పర్వాలేదు కాబట్టి. బి అంటే స్పేర్. కరెక్ట్ ఆన్సర్. అంటే ఒకవేళ కార్ టైర్ పంచర్ అయిందనుకో, కార్ లోపల ఇంకొక టైర్ స్పేర్ గా పెట్టుకుంటాం కదా, అదనమాట. దాంట్లో గాలి లేకపోయినా నడిచేటువంటి 4 టైర్లలోనూ గాలి ఉంది కదా, అది చాలు. తీసుకో 3 పాయింట్లు వచ్చాయి నీకు. శ్రేయ 1, ఖుష్బు 2. జున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా, ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల. శశిరేఖ పరిణయం సినిమాలో బుజ్జమ్మ ఎవరిని పెళ్లి చేసుకుంది? తరుణ్. తీసుకో 6. అక్షిత 1, ఖుష్బు 3, అదితి 2. లిల్లీ దగ్గర 3 ఫ్రాకులు ఉన్నాయి. ఖుషి దగ్గర 5 స్కర్ట్స్ ఉన్నాయి. వెన్నెల దగ్గర 2 జీన్సులు ఉన్నాయి.
అయితే 3 ఫ్రాక్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? లిల్లీ. ఓ లిల్లీ ఊరే ముగ్గల బుల్లి. కరెక్ట్ ఆన్సర్, లిల్లీ దగ్గరే ఉన్నాయి, తీసుకో. అదితి 1, అక్షిత 2, శ్రీజ 1, సారిక 2. అంజలి సినిమాలో అంజలి పాప అన్నయ్య ఎవరు? తరుణ్. కరెక్ట్. 6 పాయింట్లు తీసుకో. శ్రేయ 3, అదితి 2, ఖుష్బు 1. ఓకే, చోటు బలూన్ల క్వశ్చన్ నీకే వచ్చింది. చోటు బలూన్లు కొనుక్కున్నాడు, వాటిలో 2 తప్ప మిగతావన్నీ తెల్లవి, ఇంకో 2 తప్ప మిగతావన్నీ పచ్చవి, మరో 2 తప్ప మిగతావన్నీ ఎర్రవి. మొత్తం చోటు దగ్గర ఎన్ని బలూన్లు ఉన్నాయి? 6. ఎలా? ఎందుకంటే 2 బెలూన్స్ తప్ప మిగతావన్నీ గ్రీన్, 2 బెలూన్స్ తప్ప మిగతావన్నీ వైట్, తప్ప మిగతావన్నీ రెడ్. కాదు, మరి చెప్పనా? చోటు దగ్గర ఉండేది ఓన్లీ, నువ్వు ఆప్షన్స్ కూడా తీసుకోకుండా ఆన్సర్ చెప్పేసావు నాన్న, అందుకనే కాంట్ గివ్ యూ ఆప్షన్స్. చోటు దగ్గర ఉండేవి 3 బలూన్లే. ఎలా? ఎలాగంటే 2 తప్ప మిగతావన్నీ, అంటే ఇదే గ్రీన్, 2 తప్ప మిగతావన్నీ వైట్, 2 తప్ప మిగతావన్నీ ఆరెంజ్. సో టోటలీ ఉండేది చోటు దగ్గర 3. చోటుగాడు మళ్ళీ మోసం చేశాడు. రే చోటు, అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. చాక్లెట్ కన్నుల చిన్నదానివే, నువ్వు బిస్కెట్ బుగ్గల కురదానివే, మ్యాగ్నెట్ నవ్వులతో లాగేశావే, మార్కెట్ పువ్వుల్లో ముంచేశావే, పూ కొట్టి జో కొట్టి ఢీ కొట్టి ఆ కట్టి గుండెల్లో గూడెట్టావే. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్లో నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. చూపిస్తా నీ లోకం మొత్తం నేనవుతా, వెన్నెల్లో తోడవుతా, వర్షంలో నీడవుతా, నీ కోసం నేను తీయని పాటవుతా. Every day, every night, every wrong, every right, నీతోనే నడవాలి అంటుందే మనసు. నావే గులాబీ మాలిక, Girl, గుండెల్లో చోటిస్తా, ప్రేమంచే చూపిస్తా, నీ లోకం మొత్తం నేనవుతా, వెన్నెల్లో తోడవుతా, వర్షంలో నీడవుతా, నీ కోసం నేను తీయని పాటవుతా. వెరీ గుడ్ యా ఖుష్బు, చాలా బాగా చేసావు. వెరీ క్యూట్ యా. అండ్ అలాగే మన అదితి కూడా చాలా బాగా చేసింది. వెరీ గుడ్. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. ఇందులో ముందుగా
చూడండి. ఇలియానా. yes తీసుకో శ్రీజ 6. నెక్స్ట్ చిత్రం. ఆరతి అగర్వాల్. ఆర్తి అగర్వాల్ అండ్ తరుణ్ కలిసి నువ్వు లేక నేను లేను సినిమాలో యాక్ట్ చేశారు. కరెక్ట్, నీకు 6 పాయింట్స్. నెక్స్ట్ చిత్రం. ఐశ్వర్య రాయ్. ప్రియమైన నీకు సినిమాలో స్నేహ అండ్ తరుణ్ కలిసి యాక్ట్ చేశారు. అందులో ఒక మంచి పాట కూడా ఉంది. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేయలా. ఆదిత్య -6. నెక్స్ట్ చిత్రం. తమన్నా. అది కూడా పోయిందిలే, చూద్దాం. అది జెనీలియా, నీకు -6. శశిరేఖ పరిణయం సినిమాలో తరుణ్ అండ్ జెనీలియా కలిసి యాక్ట్ చేశారు. ఓసారి నా వైపు చూసావు కాసేపు నా గుండె తీసావు అందాల బాణాలు వేసావు దాదాపు ప్రాణాలు తీసావు. నెక్స్ట్ చిత్రం. తరుణ్. yes it is తరుణ్. కరెక్ట్ ఆన్సర్. శ్రీజా నీకు 6 పాయింట్లు తీసుకో. విషింగ్ తరుణ్ వెరీ 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 హ్యాపీ హ్యాపీ బర్త్డే. నెక్స్ట్ చిత్రం. Ten, 9, 8, 7, 6, 5, 4. లలితారా. 3, 2. నీకు తెలుసా? శ్రేయ. అది శ్రేయానే. ఎలా చెప్పను సినిమాలోను నువ్వే నువ్వే సినిమాలోను వాళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేశారు. అవును శ్రేయ. సారికాకి -6. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్డ్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, సో ఇప్పుడు మీ గేమ్ ఫస్ట్ అరటి పండు తింటారు, ఆ తర్వాత మేజ్ ఆడతారు, తర్వాత ఇక్కడికి వచ్చి ఒక బుట్ట తీసుకొని దీని ఇటు తగిలిస్తారు. ఓకే, ఇంకో బుట్ట తీసుకొని ఇటువైపు తగిలించుకోండి, ఇంకో బుట్ట తీసుకొని తగిలించుకోండి, ఇంకో బుట్ట తీసుకొని తగిలించుకోండి. ఇప్పుడు ఇటువైపు కూడా 4 బుట్టలు తగిలించాలి. ఓకే, అది అయిపోయాక ఒక బంతి ఇందులో, సెకండ్ బంతి ఇందులో, థర్డ్ బంతి ఇందులో, ఫోర్త్ బంతి అందులో, ఫిఫ్త్ అందులో, సిక్స్త్ అందులో. ఆ తర్వాత మళ్ళీ అన్నిట్లో ఇలాగే వేసుకుంటూ వెళ్ళాలి. అంతే. ఓకేనా? 1 2 3 గో.
7, 8, 9 54 పాయింట్స్ వచ్చాయి నీకు. అండ్ కూల్ కేక్ వచ్చింది. 1, 2, 3 గో. పాయింట్స్ నీకు. అండ్ రైస్ కుక్కర్. 1, 2, 3 గో. మొత్తానికి ఎస్ 8 బుట్టలు పెట్టావు, ఒక బంతి కూడా వేసావు. సో 9, 10, 11 66 పాయింట్లు వచ్చాయి నీకు. రోటీ మేకర్. అక్షిత ఆల్ ది బెస్ట్. ఇప్పుడు లీడ్ ఎవరిదో తెలుసా? మన ఖుష్బూ మేడం. ఖుష్బూ మేడం స్కోర్ దాడడానికి ట్రై చేయి. ఆల్ ది బెస్ట్. 1, 2, 3 గో. ఖుష్బూ ఏమో ఆపేయండి 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 అంటుంది, అయినా నువ్వు వేసేసావు. సో 4, 4 8 బుట్టలు అండ్ 3 బంతులు. 9, 10, 11, 12, 13 78 పాయింట్స్. అండ్ డిన్నర్ సెట్. ఆల్ ది బెస్ట్. బాగా ఆడు. 98 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే 1, 2, 3 గో.
9, 10, 11, 66. విజా నీకు హాట్ బాక్స్ సెట్ వచ్చింది. నీ టార్గెట్ 13 6. అలా అయితే నువ్వు విన్ అవుతావు, లేదంటే అక్షిత విన్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. నాలుగు 8 9 10 11 12 13 14 84 పాయింట్స్ అండ్ శ్రేయ గెలిచేసింది. కంగ్రాట్స్. హండీ సెట్ వచ్చింది నీకు. కంగ్రాచులేషన్స్. 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 Hey sexy lady 오빤 강남스타일 Hey sexy lady 성숙해 보이지만 볼 땐 노는 여자 이때다 싶으면 묶었던 머리 푸는 여자 가렸지만 웬만한 노출 불안한 여자 그런 감각적인 여자 나는 선호해 점잖아 보이지만